श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीं महीपतिदयितां वारुणीमप्युमां तां इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ಶ್ರವಣ ಮನಕಾನಂದವೀವುದು ಭವಜನಿತ ದುಃಖಗಳ ಕಳೆವುದು ವಿವಿಧ ಭೋಗಗಳಿಹ ಪರಂಗಳಲಿತ್ತು ಸಲಹುವುದು ಭುವನ ಪಾವನ ನೆನಿಪ ಲಕುಮೀಧವನ ಮಂಗಳ ಕಥೆಯ పరమోత్సవది కివి కొట్టాలిపుదు భూసురరు దినదినది. నిన్నటి రోజున ఈ పద్యం యొక్క పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యము చెప్పి విశేష వివరణను ప్రారంభించటం జరిగింది. శ్రవణము వినుట అనేటటువంటి ఆ పదము యొక్క విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి అర్థములను నిన్న చూడటం చెప్పటం జరిగింది. వినటము అనేటటువంటిది దేనిని వినుట అంటే నిన్న మనం చెప్పుకున్నట్లుగా హరికథామృత సారమును ఈ గ్రంథమును వినటం వలన మనస్సు పెట్టి వినటం వలన భవజనిత దుఃఖಗಳ కಳೆವುದು. జనన మరణాఖ్య రూపమైనటువంటి సంసారము, భవ అంటే సంసారము, ఈ సంసారము నుండి పుట్టినటువంటి దుఃఖములన్నీ పోతాయి. ఈ సంసారమునకు కారణభూతమైనటువంటిది ఏది అని అంటే మన లింగదేహము. మనకు 4 దేహములు ఉన్నాయి. జీవుడు అని చెప్పేటటువంటి వీనికి ఒకటి అది స్వరూపదేహం అనండి, ఆత్మ అనండి, జీవుడు అనండి. వీనికి ఒకదాని మీద ఒకటి 3 శరీరాలు ఉన్నాయి. ఈ జీవుని పైన లింగదేహం ఉన్నది. దాని మీద కంటికి కనబడనటువంటి అనిరుద్ధ దేహము సూక్ష్మదేహం ఉన్నది. దానిపైన కంటికి కనబడేటటువంటి ఈ స్థూలదేహం ఉన్నది. ఈ జనన మరణాఖ్యమైనటువంటి సంసారానికి కారణభూతమైనటువంటిది ఈ జీవుని అంటే ఆత్మకు అంటికొని ఉండేటటువంటి లింగదేహము. ఈ లింగదేహమే మన దుఃఖములకు సుఖములకు కారణమవుతూ ఉన్నది. అటువంటి లింగదేహము చేత మనకు వచ్చేటటువంటి సంసార రూపంలో వచ్చేటటువంటి కష్ట నష్టాలను దుఃఖాలను హరికథామృతము భగవంతుని కథా గుణము మహిమ ఈ గ్రంథంలో చెప్పబడింది. ఇది వినటం చేత మీ యొక్క సంసార
కారణంగా వచ్చేటటువంటి దుఃఖములన్నీ పోతాయి. అంతేకాకుండా వివిధ భోగಗಳಿహ ఇహ పరంగళలిత్తు సలహువుదు. ఈ శ్రవణము, భగవంతుని మహిమను వినటము అనేటటువంటిది సంసార దుఃఖములను పారద్రోలటమే కాకుండా వివిధ భోగಗಳಿహ పరంగళలి ఇత్తు సలహువులు, అనేక రీతులైనటువంటి భోగములు, సుఖానుభవములను ఇహలోకంలో అంటే ఈ మనుష్య జన్మతో, మనుష్య దేహముతో ఈ లోకమునందు మనము అనుభవించేటటువంటి సుఖములు, వాటి అనుభవములు, అంతేకాకుండా మరణము తరువాత స్వర్గానికి పోవటం అనేటటువంటిది, పరలోకము స్వర్గము, అంతేకాకుండా శాశ్వతమైనటువంటి పరలోకం ఏది అని అంటే మోక్షస్థానమైనటువంటి వైకుంఠము. ఇహలోకంలో అనేక సుఖానుభవాలు ఈ జీవునికి, అంతేకాకుండా పరలోకంలో వివిధ సుఖానుభవములను ఇచ్చి సంరక్షిస్తుంది హరికథామృత శ్రవణము చేత. ఈ విధంగా మనకు హరికథామృత శ్రవణం అనేటటువంటిది ఇంతటి మహిమను మనకు అనిష్ట నివృత్తి, ఇష్టప్రాప్తి రెండు ప్రయోజనములు. అంటే అనిష్ట నివృత్తి, ఈ సంసారము నుండి మనకు కలిగేటటువంటి దుఃఖములు, నష్టములు, కష్టములు ఇవన్నీ మనకు అనిష్టము, ఇష్టము లేనటువంటివి, ఇవి పోతాయి. సుఖభోగానుభవములు ఇవి మనకు కావలసినటువంటిది. ఒక ఈ లోకంలో కాకుండా పరలోకంలో కూడా హరికథామృత శ్రవణము మనకు ఈ అన్నింటినీ ఇచ్చి మనలను రక్షించేటటువంటిది అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ భూసురులు అంటే భూమి మీద ఉన్నటువంటి భూసురులు, బ్రాహ్మణులకు భూసురులు, జ్ఞానులు బ్రాహ్మణులకు వారు బ్రాహ్మణ శబ్దానికి బ్రహ్మయందు చరించేటటువంటి వారు బ్రాహ్మణులు. అంటే ఎప్పుడూ భగవంతుని యందే మనస్సు పెట్టి భగవంతుని యందే రతి కలిగినటువంటి వారు బ్రాహ్మణులు. బ్రాహ్మణ శబ్దానికి అది అర్థం. కేవలము జాత్య, బ్రాహ్మణ జాతిలో పుట్టినంత మాత్రము చేత వాడు బ్రాహ్మణుడు కాదు. వాడు బ్రాహ్మణ్యాన్ని కాపాడుకోలేకపోతే, బ్రాహ్మణ్యాన్ని పోగొట్టుకుంటే వాడు బ్రాహ్మణుడు కాడు కదా. బ్రాహ్మణ జాతిలో పుట్టిన వాణ్ణి బ్రహ్మబంధు అంటారు. బ్రహ్మబంధు అంటే అదేదో చాలా బ్రహ్మకు బంధువుగా ఉంటూ ఉన్నది అని మనము తప్పుగా అర్థం చేసుకోకూడదు. సంస్కృతంలో తిట్లు కూడా చాలా మనోజ్ఞంగా, అందంగా ఉంటాయి. బ్రహ్మబంధు అంటే జాతి చెడ్డ బ్రాహ్మణుడు అని అర్థం. కాబట్టి జాతితో బ్రాహ్మణుడు కాకుండా బ్రాహ్మణ శబ్దానికి బ్రహ్మయందు చరించేటటువంటి వాడు బ్రాహ్మణుడు. భూసురులు బ్రహ్మ ఎవని యందు జనించినది అంటే ఆ భగవంతుని పాదముల నుండి జనించినది. విష్ణు పాదోద్భవి. లోకపావని అయిన గంగకు జనకుడు భగవంతుని పాదముల నుండి జన్మించినటువంటిది. అంటే గంగకే జనకుడు. అందుకే చెబుతూ ఉన్నారు దాసుల వారు, జగన్నాథ దాసుల వారు మనకు ఒక పురందర దాసుల వారు ఒక కీర్తన యందు పావనత్వది నోడే అమర గంగాజనక, పావిత్ర్యంలో, పవిత్రతలో వాడిని చూస్తే ఆ భగవంతుడు ఎటువంటి వాడు అంటే లోక పావని అయినటువంటి అమర గంగాజనక, ఆ గంగాదేవికే వీడు జనకుడు. కాబట్టి భువన పావనుడు, భువన పావనని నిప, లోకపావనుడు అనే శబ్దానికి గంగా జనకుడు. కాబట్టి ఈ అన్ని లోకములను, అన్ని లోకములలో ఉన్నటువంటి జనులనందరినీ పవిత్రుడు చేసేటటువంటి ఆ శ్రీహరి పావన నినిప లకుమీధవన మంగళ కథయ.
ఇక్కడ ఆ లోకపావనుడు ఎవడయ్యా అంటే లకుమీపతి, లక్ష్మీపతి. ఆ లక్ష్మీపతి అని చెప్పటం చేత మనకు జగన్మాత అయినటువంటి భగవంతుని అవిభక్త కుటుంబిని అయినటువంటి ఆ లక్ష్మీదేవి అనుగ్రహము కూడా మనకు కావాలి అని చెబుతూ లకుమీధవన, లక్ష్మీపతి అయినటువంటి ఆ భగవంతుని, లోకపావనుని, శ్రీహరిని, నారాయణుని మంగళ కథయ, వాని యొక్క కథ చాలా మంగళకరమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. మంచివారి, పవిత్రులైనటువంటి వారి యొక్క కథలను మనం వింటాం కానీ చెడు వ్యక్తుల కథలను మనం వినం. ఎవరూ కూడా దుర్యోధనుని జీవిత చరిత్ర రాయరు, రావణాసురుని చరిత్ర రాయరు, చదవరు, వినరు. హిరణ్యకశిపుని చరిత్ర చదవరు, వినరు. వాళ్ళదందరిది అమంగళమైనటువంటి కథ. అయితే భువన పావనుడైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి శ్రీహరి శ్రీమన్నారాయణుని యొక్క కథ మంగళకరమైనటువంటిది, మంగళములను ఇచ్చేటటువంటిది. వాని కథ వినటం చేత, పాడటం చేత ఇది మంగళములను మనకు చేకూర్చేటటువంటిది. మనకు శ్రీనివాస కళ్యాణం చేయిస్తాం. తిరుపతి శ్రీనివాసునికి మనం కళ్యాణోత్సవం చేయిస్తాం. వాడు ఆది దంపతులైనటువంటి వారికి మనం కళ్యాణం చేయటం ఏమిటి? వాడు కళ్యాణమూర్తి శ్రీనివాసుడు. ఆ కళ్యాణమూర్తి అయినటువంటి శ్రీనివాసునికి రోజుకు ఎన్నో కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. వారు ఎక్కువగా చేయడానికి సాధ్యం కాక టీటీడీ వాళ్ళు ఇంతే అని రోజుకు ఒక పరిమితిని పెట్టారు. కళ్యాణమూర్తి అయినటువంటి శ్రీనివాసునికి కళ్యాణోత్సవం చేయటం ఏమిటి, ఎందుకు మనం చేయిస్తున్నామంటే వానికి కళ్యాణం కాలేదు కాబట్టి మనము చేయిస్తేనే వాని కళ్యాణం అవుతుందని కాదు. కళ్యాణమూర్తి అయినటువంటి వానికి కళ్యాణోత్సవం చేస్తే మనకు కళ్యాణం అవుతుంది. కళ్యాణం అంటే పెండ్లి అని అర్థం. ఒక పెండ్లే కాదు, మనకు మంచి శుభములు కలుగుతాయి. మనకు, మన పిల్లలకు పెళ్ళిళ్ళు మొదలైనటువంటి మంచి జరుగుతుంది అని చెప్పి మనము అతనికి కళ్యాణోత్సవం చేయిస్తున్నాం. ఎందుకు? వాని కథ, కళ్యాణమూర్తి అయినటువంటి ఆ లక్ష్మీపతి యొక్క కథ మంగళములను ఇచ్చేటటువంటిది, మంగళములను కలిగించేటటువంటిది కాబట్టి అటువంటి వాని మంగళ కథయ, శుభకరమైనటువంటి వాని కథను పరమోత్సవది, అత్యంత ఉత్సాహముతో, అత్యంత భక్తి శ్రద్ధలతో, పూజాభావముతో, పరమోత్సవది, ఉత్సవము శబ్దం, ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయని చెప్తాం మనం. ఉత్సవము అంటే అంటే ఉత్కర్షమైన, సవ అంటే యజ్ఞము, అంటే ఉత్కర్షమైనటువంటి ఒక యజ్ఞము వలె, పూజ వలె ఉత్సవ శబ్దానికి భావించి, అంతేకాకుండా పరమోత్సవది, అత్యంత మిక్కిలి పూజాభావముతో, ఉత్సవము అంటే మిక్కిలి పూజాభావముతో. మనం రోజు భగవంతునికి దేవస్థానంలో పూజలు జరుగుతూనే ఉంటాయి. అయితే సంవత్సరంలో కొన్ని విశేషమైనటువంటి దినములందు ఉత్సవాలు చేస్తూ ఉంటాం. ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. రోజు పూజ చేస్తూ ఉంటాము. ఈ ఉత్సవాలు ఏమిటి అనంటే ఉత్కర్షమైనటువంటి యజ్ఞము వలె, పూజ వలె భావిస్తారు. అది అత్యంత మిక్కిలి పూజాభావంతో చేసేటటువంటిది ఉత్సవము. ఆ అత్యంత శ్రద్ధాభక్తులతో, ఉత్సాహముతో ఆ భువన పావనుడైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి ఆ భగవంతుని మంగళ కథను మీరు అత్యంత శ్రద్ధాభక్తులతో కివి కొట్టాలిపుదు భూసురరు దినదినది. ఈ భూసురులు, ఈ బ్రాహ్మణులు, దినదినది, దినము అంటే ప్రతిదినము
వినాలి. దినము అంటే రోజుకు ఒక్కసారి ప్రతిదినమన కాదు, సర్వకాల సర్వావస్థలయందు సదా వినాలి, పదే పదే వినాలి, ఒక మారు కాదు, పునః పునః వినాలి. మనకు ఇష్టమైనటువంటి పాట కానివ్వండి, ఇష్టమైనటువంటి ఏదైనా ఒకసారి వింటే మనకు తృప్తి కలగదు, పదే పదే వింటూ ఉంటాం దాన్ని. ఎందుకు? మనకు అది చాలా ఇష్టమైంది కాబట్టి, అది వింటే మన మనస్సుకు ఆనందము ఆహ్లాదము కలుగుతుంది కాబట్టి మనం దాన్ని పదే పదే వింటాం. ఇక్కడ శాస్త్రంలో కూడా బ్రహ్మసూత్రంలో ఒక సూత్రం ఉన్నది, ఓం ఆవృత్తి రసకృతుపదేశాత్ ఓం అని ఒక సూత్రము ఉంటున్నది. అంటే ఏమిటి ఈ సూత్రం యొక్క అర్థం ఏమిటి అంటే, పదే పదే నీవు అధ్యయనం చెయ్యి, విను, శ్రవణం చెయ్యి, పాఠము అభ్యాసం చెయ్యి. అంటే ఒకసారి, రెండవసారి, మూడవసారి, నాలుగవసారి, ఈ విధంగా ఎన్ని మార్లైనా పదే పదే నీవు శాస్త్ర పాఠాన్ని చదవాలి, ఆవృత్తి చెయ్యాలి, పునరావృత్తి చెయ్యాలి. ఒకసారి, రెండవసారి. మనకు ఇప్పుడు చదువు వ్యవస్థ ఎలా ఉందో నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ మనము చిన్నప్పుడు ఉన్నప్పుడు కాపీ రైటింగ్ ఇచ్చేవాళ్ళు, ఇంపోజిషన్ ఇచ్చేవాళ్ళు. మనం ఏదైనా తప్పు రాస్తే మనకు 10 మార్లు రాయి, 100 మార్లు రాయి అని మనకు అధ్యాపకులు ఇంపోజిషన్ ఇచ్చేవాళ్ళు, శిక్ష అని. అయితే శిక్ష కాదు, ఒక కఠినమైనటువంటి శిక్షణ. అంటే బాగుగా ఒకటికి తప్పు చేసావు కాబట్టి 1కి 10 మార్లు 100 మార్లు రాస్తే నీకు నీ మస్తిష్కంలో అది నిలబడుతుంది అని చెబుతారు. అదే శాస్త్రము చెబుతూ ఉన్నది, ఓం ఆవృత్తి రసకృతుపదేశాత్ ఓం, పదే పదే పునః పునః. ఈ భూసురులు దినదినది పరమోత్సవది కివి కొట్టాలిపుదు, ఆ భగవంతుని మంగళమైనటువంటి కథను. కాబట్టి పదే పదే వినండి అని మనకు శాస్త్రము చెబుతూ ఉన్నది. కివి కొట్టాలిపుదు, ఈ కివి అంటే చెవి అప్పగించండి, చెవి అప్పగించి వినండి అని చెప్తూ ఉన్నారు. చెవి అప్పగించడం అంటే ఏమిటి? మన చెవిని కోసి పురాణం చెప్పేటటువంటి వాళ్ళ వద్ద ఉంచడం అనే కాదు. కివి కొట్టాలిపుదు అంటే మనం నిన్న చెప్పుకున్నట్లుగా ఏ ఇంద్రియమైనా సక్రమంగా తన పనిని అది చేయాలి అని అంటే ఆ ఒక్క ఇంద్రియాన్ని మనము అప్పగిస్తే చాలదు, మనసుతో పాటుగా ఆ ఇంద్రియాన్ని అప్పగించినప్పుడు ఆ ఇంద్రియము తన పనిని సక్రమంగా సరి అయిన రీతిలో చేసి సరి అయినటువంటి ఫలితాన్ని మనకు ఇస్తుంది, అనుభవాన్ని ఇస్తుంది, లేదా అనర్థాన్ని ఇస్తుంది. మనకు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, రోడ్డు ప్రమాదాలు. ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని అంటే, చూసేది రోడ్డును కన్ను, కారును నడిపేటటువంటిది ఇది చెయ్యి, కన్ను, కారు, కాళ్ళు చేతులు, ఈ 3 ఉంటే చాలా. అంటే ఈ 3తో పాటుగా ఈ 3 ఇంద్రియములను సమన్వయం చేసేటటువంటి ఒక్క మనస్సు అక్కడ లేకపోతే, కన్నుతో కానీ లేదా చేతితో కానీ కాలుతో కానీ ఈ 3 ఇంద్రియాలు కారును నడిపే పని చేస్తూ ఉన్నప్పుడు ఈ 3 ఇంద్రియములతో పాటు మనస్సు ఉంటే మన ప్రయాణము సాఫీగా జరుగుతుంది. లేదు అని అంటే ప్రమాదం కలుగుతుంది. ఏ ఒక్క ఇంద్రియముతో మనస్సు సంబంధము వీడిపోతే. కివిగొట్టాలిపుదు అని అంటే మనస్సుతో పాటుగా మీరు వినడానికి కావలసినటువంటి ఇంద్రియము చెవి. ఆ చెవిని మనసుతో పాటుగా ఇచ్చి ఆనందించండి, శ్రవణం చెయ్యండి. ఆలిపుదు, శ్రవణం చెయ్యండి. అందుకే మొదటే చెప్పారు, శ్రవణ మనకు ఆనందవీవుదు ಭವಜನಿತ ದುಃಖಗಳ ಕಳೆವುದು వివిధ భోగಗಳಿಹ పరంగళలిత్తు సలహుವುದು అని చెప్పారు. ఇక మనకు భాగవతం చెబుతూ ఉన్నది, పిబత భాగవతం రసమాలయం. భాగవతం అనేటటువంటి రసాన్ని తాగండి 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 ఆలయము వరకు,
లింగదేహము భంగము అయ్యేంత వరకు, అది అయిన తరువాత మోక్షంలో కూడా ఆనందోద్రేకము కొరకు ఆ భాగవతాన్ని తాగండి, రసాన్ని తాగండి. తాగండి అంటే ఎలా తాగడం? నోటితో తాగడమా అంటే భాగవతం అనేటటువంటి భాగవత కథ రసామృతాన్ని చెవి ద్వారా వినండి వినండి అని మనకు చెబుతూ ఉన్నారు. ఈ వినటం వలన ప్రయోజనం ఏమిటి అని చెప్పుకున్నాం. ఇదే విషయాన్ని మనకు మధ్వాచార్యుల వారు కృష్ణామృత మహార్ణవమునందు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. శ్రుత్వా ధర్మం విజానాతి, శ్రుత్వా త్యజతి దుర్మతిం, శ్రుత్వా జ్ఞానమవాప్నోతి, శ్రుత్వా మోక్షంచ గచ్చతి. అమృత సదృశమైనటువంటి కృష్ణ గుణగానమును విని ధర్మాన్ని తెలుసుకోండి. శ్రుత్వా ధర్మం విజానాతి, హరికథామృతమును విని ధర్మమును తెలుసుకోండి. శ్రుత్వా త్యజతి దుర్మతిం, హరికథామృత కథను విని, హరికథామృతాన్ని విని చెవుల ద్వారా దుష్టబుద్ధిని వదిలిపెట్టండి. హరికథామృతమును విని జ్ఞానాన్ని పొందండి. శ్రుత్వా జ్ఞానమవాప్నోతి, మీరు హరికథామృతమును వింటే మీరు జ్ఞానాన్ని పొందుతారు. ఇక శ్రుత్వా మోక్షంచ గచ్చతి. ఈ శ్రవణం అనేటటువంటిది ఎంతటి, హరికథామృత శ్రవణం అనేటటువంటిది ఎటువంటిది అని అంటే చివరికి నీవు మోక్షానికి పోతావు. మోక్షంచ గచ్చతి, మోక్షమునకు పోతావు అని కృష్ణామృత మహార్ణవమునందు ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు. కాబట్టి శ్రవణ మనకానందవీవుదు భవజనిత దుఃఖಗಳ కళవుదు అని మొదట చెప్పి చివరికి భూసురులు భువనపావన నిప లకుమీధవన మంగళ కథయ పరమోత్సవది దినదినది కివి కొట్టాలిపుదు. చెవి అప్పగించి వినండి. వినటం వలన ఇంత ప్రయోజనం ఉంటూ ఉన్నది అని మనకు మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి దానినే ఇక్కడ జగన్నాథదాసుల వారు మనకు అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ నిన్న చెప్పుకున్నట్లుగా సంధి సూచన పద్యం ఇది. ఈ సంధి యందు భగవంతుని కరుణా గుణ విశేషాన్ని ఇక్కడ జగన్నాథదాసుల వారు పరిపరి విధములుగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పద్యము ఈ విధంగా చివరగా ఇట్లా చెబుతూ ఉన్నది. హే బ్రాహ్మణులారా, దినదినము ప్రతిదినము సదా సర్వకాల సర్వావస్థలందు సదా మీరు భువన పావనుడైనటువంటి లక్ష్మీపతి అయినటువంటి ఆ భగవంతుని మంగళమైనటువంటి కథను అత్యంత భక్తి శ్రద్ధలతో మనస్సుతో పాటు చెవిని పెట్టి వినండి, శ్రద్ధగా వినండి. వినటం చేత మనస్సునకు ఆనందము ఆహ్లాదం కలుగుతుంది, సంసార దుఃఖములు పోతాయి. తరువాత వివిధ భోగములు ఇహ పర రెండు లోకములందు ఇచ్చి ఆ హరికథామృత శ్రవణము మిమ్మలను రక్షిస్తుంది అని చెబుతూ ఉన్నారు. ఇక ముందు మనకు ప్రారంభం చేస్తారు భగవంతుని యొక్క కరుణ ఎటువంటిది, ఆ కరుణా గుణ విశేషము. అది చెప్పడానికి ముందుగా రెండవ పద్యంలో నేను ఎందుకయ్యా ఈ హరికథామృతమును కన్నడ భాషలో రాశాను, ఎందుకు సంస్కృత పండితుడనైనా సంస్కృత భాషలో రాయకుండా ప్రాకృత భాష అయినటువంటి కన్నడ భాష ఎందుకు రాశాను అనేటటువంటి దానికి కారణాన్ని చెబుతున్నారు రెండవ పద్యంలో. దానిని మనము రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.